ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుతోంది. ఇరాన్ అణుస్థావరంపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. నటాన్స్ లోని అణుస్థావరంపై క్షిపణులతో దాడికి దిగింది. దాడిలో సెంట్రిఫ్యూజ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతేకాదు ఈ దాడిలో 9 మంది ఇరానియన్ అణుశాస్త్రవేత్తలు చనిపోయినట్లు తెలుస్తోంది. దాడిని ఇప్పటికే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది అంటూ నటాన్స్ పై దాడిని ఇప్పటికే ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్దం తీవ్ర స్థాయికి చేరుతుంది. ఇరాన్ అణుస్థావరంపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. మరోవైపు నటాన్స్ లోని అణుస్థావరంపై క్షిపణులతో దాడికి దిగింది. ఇక దాడిలో సెంట్రిఫ్యూజ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతేకాదు ఈ దాడిలో 9 మంది ఇరానియన్ అణుశాస్త్రవేత్తలు చనిపోయినట్లుగా తెలుస్తోంది. దానికి ఇప్పటికే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. అటు నటాన్స్ పై దాడి ఇప్పటికే ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. అంటే ఇక వరుసపెట్టి అణు కేంద్రాలు టార్గెట్ గానే ఇజ్రాయెల్ విరుచుకుపడుతుందని చెప్పవచ్చు. సో ఈ ఇరాన్ అణుస్థావరంపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీంతో నటాంజాలోని ఆ అణుస్థావరం దెబ్బతిన్నదని చెప్పేసి మనకు ఇప్పుడు తెలుస్తోంది. సో వరుసపెట్టి బాలిస్టిక్ క్షిపణులతో దాడి నేపథ్యంలో నటాంజాలోని అణుస్థావరం దెబ్బతిన్నది. ఆ సెంట్రిఫ్యూజులు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పేసి మనకు సమాచారం అవుతోంది. సో అంతేకాదు ఈ దాడిలో దాదాపుగా 10 మందికి పైగా అక్కడ ఉన్నటువంటి అణుశాస్త్రవేత్తలు ఇరానియన్ అణుశాస్త్రవేత్తలు చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో రోజు రోజుకు గత 5 రోజులుగా తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసపెట్టి రెండు దేశాల మళ్ళీ దాడుల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పశ్చిమాసియాలో ఇప్పుడు మొత్తంగా కూడా రాకెట్ల వర్షం కురుస్తుందని చెప్పొచ్చు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఈ యుద్ధ పరిస్థితి ఎలాంటి మలుపు తీసుకోబోతుంది, ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అని చెప్పేసి సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇప్పటికే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించిన మొత్తం ఈ దాడి అణుకేంద్రంపై దాడి జరిగిందని చెప్పేసి ఇప్పటికే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. సో నటాంజాపై దాడిని ఇజ్రాయెల్ కూడా అధికారికంగా ప్రకటించింది. మేము దాడి చేశాము, ఒక ధ్వంసమైన. అయితే గత 2 రోజులుగా కూడా ఆ చుట్టుపక్కల నటాంజా అణుస్థావరం కేంద్రం పరిసరాల్లో కూడా ఆ ప్రకంపనలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇంటర్నల్ గా బ్లాస్టింగ్ల వల్ల అక్కడ పెద్ద ఎత్తున ప్రకంపనలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే పరిస్థితులు రోజు రోజుకు తీవ్ర ఉద్రిక్తకి దారితీస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయని చెప్పేసి ఇతర దేశాలు కూడా మొత్తం ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా నిన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాస్త ఇరాన్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అనొప్పంద విషయాల కాస్త చర్చలు జరిపి ఎట్టగైలకు యుద్ధాన్ని లేకుంటే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించాలని ప్రయత్నం చేశానట్టు అనిపించింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు చేజారిపోతున్నాయని చెప్పవచ్చు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంపే రంగంలోకి దిగి ఇరాన్ పై దాడికి దిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే అణు ఒప్పందంపై ఇరాన్ ఖచ్చితంగా సంతకం చేయాల్సిందే అని చెప్పేసి ఇటు అమెరికా కూడా ఇప్పటికే పట్టుబడుతూ ఉంది. సో ఈ విషయంలో ఇరాన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో స్వయంగా అమెరికానే ఇటు రంగంలోకి దిగి యుద్ధాలకు సంబంధించి ఇరాన్ పై యుద్ధానికి దిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే 2 రోజుల క్రితం బ్రిటన్ సంబంధించి కొన్ని ప్రత్యేక బలగాలు ఇజ్రాయెల్ వైపు చేరుకున్నాయి. అదే సందర్భంలో ఇప్పుడు అమెరికా బలాలు కూడా చేరుకుంటాయని జరుగుతోంది. సో కెన్యాలో ఉన్నటువంటి G7 దేశాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి హుటాహుటిన అమెరికాకు బయలుదేరినటువంటి అధ్యక్షుడు ట్రంప్ అక్కడ ఉన్నటువంటి శ్వేత సౌధంలో భద్రతా సలహాదారులతో భేటీకి అవుతుండడంతో ఏదైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడా ట్రంప్ అని చెప్పేసి ఇప్పటికే అక్కడ చర్చ జరుగుతోంది. మొత్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ఒకవైపు ముస్లిం దేశాలు ఇరాన్ కు మద్దతు తెలుపుతుండగా ఇటు ఇజ్రాయెల్ కు యూరోపియన్ కంట్రీస్ తో పాటుగా అమెరికా మొత్తంగా కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పరిణామాలు చాలా ప్రపంచ వ్యాప్తానికి ఒక ఆందోళనకరంగా మారుతున్నాయని చెప్పవచ్చు. సో ముస్లిం కంట్రీస్ ఏమో ఒకవైపు ఇరాన్ మద్దతు తెలుపుతుండడంతో ఒకవేళ ఇరాన్ కు మద్దతుగా ఏదైనా వాళ్ళు కూడా యుద్ధంలో ఉందా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. అది ఒకవైపు చేస్తుండగానే ఇరాన్ కు మద్దతు ప్రకటిస్తుంటే మరోవైపు ఇరాన్ ప్రస్తుత సందర్భంలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడును తట్టుకోలేక
కాస్త వెనక్కి తగ్గినట్టు అనిపిస్తా ఉంది. సో వరుస పెట్టి ఇరాన్ సంబంధించి టెహ్రాన్ పై పూర్తి స్థాయిలో క్షిపణులతో బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేస్తుండటంతో టెహ్రాన్ అంతా కూడా శిథిలంగా మారిపోయిందని చెప్పవచ్చు. వందలాది భవనాలు నిలమట్టమై అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. వేలాది వాహనాలు బయటకు వెళ్తున్నారు. అదే సందర్భంలో చమురు నిక్షేపాలు చమురు స్థావరాలపైన కూడా దాడులు జరుగుతుండటంతో పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ జరుగుతున్నాయి. అణు స్థావర కేంద్రాలు, ఇటు యుద్ధ విమానాలకు సంబంధించి ఎయిర్ బేస్లు కూడా ధ్వంసం అవుతున్నాయి. ఇవన్నీ పరిస్థితుల్లో ఇరాన్ కాస్త వెనక్కి తగ్గి ముస్లిం దేశాల సహాయంతో అమెరికాతో చర్చలు జరిపి ఇజ్రాయెల్ ను ఎట్టి పరిస్థితుల్లో కాల్పుల విరమణకు ఒప్పించే విషయంగా చర్చలు జరపాలని చెప్పేసి కోరుతున్నట్టుగా తెలుస్తోంది. సో మరి ఇప్పటికీ దాంట్లో భాగంగా అరబ్ సంబంధించి యుఏఈతో పాటు ఖతార్, ఒమెన్ దేశాలు ఇరాన్ కు మద్దతుగా అమెరికాతో చర్చలు జరిపి ఇజ్రాయెల్ ను వెనక్కి తగ్గేలా కాల్పుల విరమణకు ఒప్పించేలా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చాలా కీలకంగా మారబోతోంది. ఇప్పటికే ఒకవైపు అణు ఒప్పందం వ్యవహారంలో ఇరాన్, అమెరికా 6వ దఫా చర్చలు మన యెమెన్ లో జరగాల్సి ఉండే. సో కానీ ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితి నేపథ్యంలో అవి పూర్తి స్థాయిలో జరగలేకపోయాయి. అదే సందర్భంలో అమెరికా మాత్రం ఇప్పటికీ కూడా ఇరాన్ అణు ఒప్పందం విషయంలో ఖచ్చితంగా వెనక్కి తగ్గాల్సింది, సంతకం చేయాల్సిందని పట్టుబడుతుంది. సో మరి ఇరాన్ ఏం చేయబోతుంది? నిజంగానే అమెరికా ఒత్తిడికి తగ్గి సంతకం చేయబోతుందా, ఒప్పందాన్ని కుదుర్చుకోబోతుందా, లేకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ యుద్ధానికే మొత్తంగా ముస్లిం దేశాల సహాయంతో అమెరికాతో సహా ఇతర దేశాలపై అటు ఇజ్రాయెల్ తో పాటు యూరోపియన్ కంట్రీస్ పై దాడికి పాల్పడే అవకాశం ఉందా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. సో ఈ రోజు చాలా కీలకం కావచ్చు. అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అమెరికా అధ్యక్షుడు అమెరికా చేరుకోగానే అక్కడ ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. సో ట్రంప్ నిర్ణయాన్ని బట్టే ఇరాన్ సంబంధించి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య, రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ఎండుకాడు పడుతుందా, లేకుంటే మరింత తీవ్ర ఉద్రిక్త దారి తీస్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. ఏదేమైనా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి వేలాది మంది టెహ్రాన్ లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో బిక్కుమని బతుకుతున్నారు. ఎప్పుడు ఏ క్షిపణి పడుతుందో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారని చెప్పవచ్చు. సో ఇప్పటికీ ఒకవైపు ఇలా ఉంటే ఇండియా ఖచ్చితంగా, ముఖ్యంగా భారతదేశం కూడా ఆ రెండు దేశాల పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితులపైన ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. విదేశాంగ శాఖ అక్కడ పరిస్థితులు ఆరా తీస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే అనేక మంది భారతీయులు అక్కడ రెండు దేశాల్లో విద్య, ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లారు. సో విద్య కోసం, ఉపాధి కోసం వెళ్లారు. సో అక్కడ ఎవరైనా ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న దాడుల నేపథ్యంలో అక్కడ ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి భావిస్తుంది. సో వెంటనే వారిని తిరిగి భారత్ కు సురక్షితంగా రప్పించేందుకు అన్ని యత్నాలు కొనసాగుతుందని చెప్పొచ్చు. విదేశాంగ శాఖ మంత్రి ఇప్పటికే ఆ రెండు దేశాలకు సంబంధించి ప్రతినిధులు సమావేశం నిర్వహించి వీలైనంత త్వరగా ప్రత్యేక విమానంలో అక్కడ ఉన్నటువంటి పౌరులను, ఇండియన్స్ మొత్తంగా భారత పౌరులను సేఫ్ గా ఇక్కడికి ఇండియాకు తరలించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది సునీత.